ఎక్కడో చిన్న మారుమూల గ్రామము. ఈ యొక్క గ్రామము మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలోని రాజురా బీకెబ్బి ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. అటువంటి ఆదివాసులు ఉండేటువంటి ప్రదేశం ఇది. ఒక 20 ఇళ్ళు మాత్రమే ఉంటవి, కానీ దేవుడి ప్రణాళికలు ఎంతో గొప్పగా ఉంటాయి అంటారు కదా. మరి ఈరోజు ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్కూలు విద్యార్థులందరికీ కూడా మా యొక్క ఆవరణలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చిన్నారులందరూ కూడా ఈ యొక్క ఆటల పోటీలకు సిద్ధపడుతూ వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క గైడెన్స్ తీసుకుంటూ, ఇంకా మా యొక్క గ్రామస్తులు కూడా ఈ ఆటల పోటీలకు సంబంధించినటువంటి పనులను చేస్తూ వచ్చినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏది కూడా చిన్నది అనుకోకూడదు అని దీని ద్వారా మనకి కొంచెం నీతిని కూడా అందిస్తూ ఉంది. ఈ యొక్క గ్రామము బహు చిన్నదే కావచ్చు, కానీ ఈరోజు ఇక్కడ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులు వచ్చి ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొనేటకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఇదే ఈ యొక్క రాజుల యొక్క గొప్పతనముగా మేము చెప్పుతూ ఉన్నాము. ఇది మన యొక్క క్యాంపస్, మన చర్చి క్యాంపస్. విద్యార్థులందరూ కూడా ఈ క్యాంపస్లో ఆడటానికి వచ్చి ఉన్నారు. ఈ విధంగా ఈ చిన్న గ్రామం మీరు చూస్తూ ఉన్నారే, ఎంతో పెద్దది కాదు, ఇది చాలా చిన్న గ్రామం. ఈ యొక్క గ్రామంలో మన యొక్క చర్చి క్యాంపస్లో విద్యార్థులందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొనేటకు, గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకొనేటకు సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా మనం ఆల్ ది బెస్ట్ చెప్పుదాము. వీరంతా ఆదివాసులండి, మనలాగా అన్ని ఫెసిలిటీస్ ఉండి అన్నీ ఉన్నవారు కాదు. వీరికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ యొక్క యూనిఫామ్తో చక్కగా ఈరోజు ఇక్కడ పాఠశాలకు వచ్చి, వేరే గ్రామాల నుంచి వచ్చి, మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల వారు వచ్చి ఆటలు ఆడుతూ ఉన్నారు. వీరందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మనమంతా కూడా వీరిని ఒకసారి అభినందించుదాము. మనలాగా అన్ని వసతులు ఉంటే అది వేరు, కానీ వీరు ఆదివాసులు కాబట్టి వీరందరినీ కూడా అభినందించుదాము. వీరెంత మంచివారు చూడండి, వారి యొక్క మాస్టర్స్ కూడా చక్కగా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి నిండైనటువంటి హృదయాలతో అందరము వీరికి ఆల్ ది బెస్ట్ చెప్పి అభినందించుదాము, వీరిని ప్రోత్సహించుదాము. గాడ్ బ్లెస్ us all the best to all the children, those who are participating in the games, and also all the masters, those who are taking risks to give the encouragement to the students.